వెల్కమ్ టు న్యూస్ మంత్ర. నమస్కారం సినిమా ప్రేమికులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక సాధారణ చిత్రం కాదు, తెలుగువారి గుండె చప్పుడు, టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇద్దరు టాప్ స్టార్లు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తేనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్తో రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ అసలు మల్టీ స్టారర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం తెలుగు గడ్డమీద ఎప్పటికీ మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్ గుండమ్మ కథ. నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు ఈ ఇద్దరు కొండలాంటి సూపర్ స్టార్లు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అన్న రోజులోనే ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. అసలు ఈ ఇద్దరు కథానాయకులు ఎందుకు ఈ సినిమాకి ఒప్పుకున్నారు? టైటిల్లో హీరోల పేర్లు కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు పెట్టి అదే సినిమా టైటిల్గా పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది ఎప్పుడైనా విన్నారా? ఇవాళ మన న్యూస్ మంత్రాలో గుండమ్మ కథ మేకింగ్ ఫ్యాక్ట్స్, అన్నోన్ సీక్రెట్స్ మరియు బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. 1960s టైంలో ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ ఇద్దరూ తెలుగు సినిమా రంగానికి రెండు కళ్లలాంటివారు. ఎన్టీఆర్ మాస్ మరియు మైథలాజికల్ సినిమాలతో దేవుడిలా నీరాజనాలు అందుకుంటుంటే, ఏఎన్ఆర్ క్లాస్ మరియు సోషల్ సినిమాలతో అమ్మాయిల కలల రాజుగా వెలుగొందుతున్నారు. ఇద్దరి మార్కెట్లు పీక్స్లో ఉన్న ఆ టైంలో వారి కలయికలో ఒక సినిమా రావడం అంటే అది ప్రేక్షకులకు ఒక అద్భుతం. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగిరెడ్డి మరియు చక్రపాణి గారు ఈ ప్రాజెక్ట్ని అనుకున్నప్పుడు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఇది పెద్ద సాహసం అని భయపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరు కొండలాంటి స్టార్లు. ఎవరికి తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా వారి అభిమానులు తట్టుకోలేరు. విజయవాహిని స్టూడియోస్కి ఇది 25వ చిత్రం కావడంతో దీనిని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా భావించారు. అయినా సరే చక్రపాణి గారు కన్నడలో హిట్ అయిన మనే తుంబిద హెన్ను కథను తీసుకొని డివి నరసరాజు గారితో తెలుగు నేటివిటీకి తగ్గట్టు అద్భుతమైన డైలాగ్స్ రాయించారు. ఈ సినిమాలో హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉందో సూర్యకాంతం గారు పోషించిన గుండమ్మ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అసలు ఒక అహంకారం ఉన్న అత్తగారి చుట్టూ తిరిగే కథలో ఇద్దరు సూపర్ స్టార్లు అల్లుళ్లుగా నటించడానికి ఒప్పుకోవడమే ఈ సినిమా ప్రీ రిలీజ్ హైప్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిపోయింది. ఇద్దరి ఇమేజ్కి భంగం కలగకుండా ఇద్దరూ స్క్రీన్ స్పేస్ని సమానంగా పంచుకునే కథ తయారు చేయడంలో దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు చాలా శ్రమించారు. ఈ సినిమా మొదలుపెట్టక ముందు ఎన్టీఆర్కు పౌరాణిక హీరోగా ఉన్న ఊరా మాస్ ఇమేజ్ని, ఏఎన్ఆర్కు ఉన్న లవర్ బాయ్ మరియు ట్రాజెడీ హీరో ఇమేజ్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలోని ఒక విషాదరహితమైన హాస్య చిత్రాన్ని తీయడం అనేది అప్పట్లో ఆసామాసీ యవ్వారం కాదు. కానీ స్టార్లు ఇద్దరూ వారి ఈగోలు పక్కన పెట్టి కథపై ఉన్న నమ్మకంతో ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని మేకింగ్ ఫ్యాక్ట్స్ మరియు అన్నోన్ సీక్రెట్స్ తెలుసుకుంటే మీకు నిజంగా మూలాలు అర్థమవుతాయి. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ గారికి అప్పట్లో అసలు డేట్స్ ఖాళీ ఉండేవి కావు. వారు ముఖంముఖి ఒప్పుకున్న వరసలో రోజుకు 2-3 షిఫ్ట్లు పనిచేసేవారు. ఇద్దరి బల్క్ డేట్స్ ఒకేసారి మ్యాచ్ చేయడం కోసం ప్రొడక్షన్ టీం దగ్గర 1 సంవత్సరం పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. విజయవాహిని స్టూడియోస్లో ఒక పెద్ద ఇంటికోత సెట్ వేసి చాలా వరకు షూటింగ్ అక్కడే పూర్తి చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా ప్రివ్యూ చూసిన కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు సినిమాలో పెద్దగా హీరో ఎలివేషన్ లేదు, ఫైట్లు లేవు, ఇది ఒక 3 వారాలు ఆడితే గొప్ప అని కామెంట్ చేశారు. కానీ చక్రపాణి గారు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా కమర్షియల్గా పెద్ద హిట్ అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాగే టైటిల్స్ పడేటప్పుడు ఎవరి పేరు ముందు వెయ్యాలి అన్న ఈగో క్లాషెస్ రాకుండా ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ గారి ఫోటోస్ని సైడ్ బై సైడ్ పెట్టి ఇద్దరు హీరోలకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తూ టైటిల్స్ డిజైన్ చేశారు. ఈ చిన్న లాజిక్ అప్పట్లో ఆడియన్స్ని చాలా అట్రాక్ట్ చేసింది. డివి నరసరాజు గారు రాసిన దుష్ప్రపాండ మరియు అల్లురికం లాంటి పదాలు అప్పట్లో ఒక ట్రెండ్గా మారిపోయాయి. ఘంటసాల గారి సంగీతం ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. లెచింది నిద్ర లెచింది మహిళాలోకం, ప్రేమయాత్రలకు బృందావనము, అలిగిన వేలనే చూడాలి లాంటి పాటలు ఎప్పటికీ మరచిపోలేని ఆనిముత్యాలు. ఎస్వి రంగారావు గారు రామభద్రయ్యగా చేసిన సౌమ్యమైన పాత్ర, సావిత్రిగారి గడసరి పిల్ల పాత్ర, జమునగారి అమాయకత్వం అన్నీ కలిసి ఒక రంగుల హరివిల్లులా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అందరు స్టార్లు పోటీపడి నటించడంతో ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంలా వచ్చింది.
ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ గురించి మాట్లాడుకుంటే జూన్ 7, 2062న విడుదలైన గుండమ్మ కథ మొదటి ఆటలోనే ఒక సునామీలా థియేటర్ల మీద పడింది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు, జనాలు టికెట్ల కోసం కొట్టులాట, థియేటర్ల ముందు జాతరలు జరిగాయి. పల్లెటూర్ల నుంచి ఎందరో అభిమానులు ఎడ్లబళ్లు కొట్టుకుని ట్రైళ్లల్లో ప్రయాణించి మరీ టౌన్లలో వచ్చి సినిమా చూశారు. థియేటర్ల బయట హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేసి నిజమైన పెళ్లి జరుగుతున్నట్టు స్వీట్లు పంచారు అభిమానులు. ఈ సినిమా అప్పట్లో 17 సెంటర్లలో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. విజయవాడలో అయితే దుర్గా కళామందిర్ థియేటర్లో ఏకదాటిగా 175 రోజులు అంటే సిల్వర్ జూబ్లీ ఆడింది. అప్పటి రోజుల్లో టికెట్ల ధరలు చాలా తక్కువ, ₹1 లేదా ₹0.5 ఉండే రోజులు అవి. అన్నా కాని ఈ సినిమా చేసిన షేర్ మరియు గ్రాస్ కలెక్షన్లు తెలుగు సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయం లిఖించాయి. ఇప్పటి ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే అప్పట్లో ఈ సినిమా చేసిన కొన్ని లక్షల బిజినెస్ ఇప్పటి రోజుల్లో దగ్గర 500 నుంచి 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లతో సమానం. అప్పట్లో ఒక 2 లక్షలు వస్తేనే బ్లాక్ బస్టర్ అనుకునే రోజుల్లో లక్షలకు లక్షలు షేర్ తెచ్చి పెళ్లపించింది ఈ మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇంత మాస్ హిస్టీరియా క్రియేట్ చేయడం అనేది ఎవరూ ఊహించలేని విషయం. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్లు పోటీపడి నటించడం, సావిత్రి గారి, జమున గారి అందం, అభినయం, ఇక సూర్యకాంతం గారి విశ్వరూపం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి. ప్రతి సెంటర్లో కలెక్షన్లు వర్షం కురిపించింది. విజయ ప్రొడక్షన్స్ కి కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లు అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. గుండమ్మ కథ కేవలం ఒక సినిమాగా మిగిలిపోలేదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ లెగసీని క్రియేట్ చేసింది. ఈ సినిమా తరువాత మల్టీస్టారర్ సినిమాలకు ఒక కొత్త గ్రామర్ ఏర్పడింది. స్టార్లు ఇగోలు పక్కన పెట్టి కథలో దమ్ము ఉంటే చాలు ఎంతటి క్యారెక్టర్ అయినా చేయడానికి ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ లాంటి వారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుతో ఉన్న సినిమాలో నటించి స్టార్డమ్ కంటే కథ గొప్పది అని నిరూపించారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తుంటే ఫ్యామిలీ అంతా కూర్చొని నవ్వుకుంటూ చూస్తారు. అంటే ఈ సినిమా సృష్టించిన మ్యాజిక్. ఈ తరానికి ఈ సినిమా ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఇప్పటికీ డైరెక్టర్లు చాలా మంది ఫ్యామిలీ కామెడీ డ్రామాలు తీయాలంటే గుండమ్మ కథనే రెఫరెన్స్ గా తీసుకుంటారు. గుండమ్మ లాంటి ఒక గగసరి అత్త, ఎవరికీ భయపడని అల్లుళ్ళు, పొట్ట చెక్కరయ్యేలా నవ్వించే దృశ్యాలు అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక అజరామలమైన కళాఖండంగా మార్చాయి. సూర్యకాంతం గారికి ఆ తర్వాత గుండమ్మ అనే పేరు ఇంటి పేరుగా మారిపోయింది అంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులని ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో వచ్చిన ఈ కామెడీ ఇప్పటికీ ఫ్రెష్నెస్ కోల్పోవడం లేదు. జనరేషన్స్ మారినా, టెక్నాలజీస్ మారినా ఇలాంటి కళాఖండాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ చిత్రం కలకాలం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది. మరి ఇంత గొప్ప సినిమాని మీరు ఎప్పుడైనా టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ చూసారా? ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన డైలాగ్ కానీ, లేక మీకు నచ్చిన సీన్ కానీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పల్లవిలాంటి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అసలు ఈ రోజుల్లో ఇలాంటి కథ ఉంటే ఎవరు నటిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ దృష్టిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్స్ ఈ జనరేషన్లో ఎవరు? అలాగే మంచి సినిమా విశేషాలు, బాక్సాఫీస్ ముచ్చట్లు కోసం మన న్యూస్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన సినిమా విశేషాలతో, మరొక చరిత్ర సృష్టించిన బాక్సాఫీస్ హిట్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ అభిమానాన్ని ఎప్పుడూ ఇలాగే అందిస్తుంటారు అని ఆశిస్తూ నమస్తే.